వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొంత నేను మీ సాయి సరంగ శెట్టి. ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం. నంద్యాలకు పయనమైన శ్రీ మహానందీశ్వర స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం. ఏపీ అసెంబ్లీలో వైసీపీ వాకౌట్. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్. పార్లమెంట్ మకరద్వారం వద్ద సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎంపీల ధర్నా. మునుగోడు క్రాస్ రోడ్ లో ఉద్రిక్తత. దొంగ ఓట్ల ఆరోపణలు. బీజేపీ రాస్తారోకో. రాయచోటిలో 104ల మాయం. మంత్రి ఇలాఖాలో సంచలనం. ఓటేసిన వెంటనే వృద్ధురాలిని వదిలేసిన నేతలు. అలంపూర్లో నేతల నిర్లక్ష్యం. వృద్ధురాలికి పోలీసులు అండ. మెడికల్ ఫార్మా మాఫియాపై యుద్ధం. 14న సిపిఐ రాష్ట్ర వ్యాప్త ఆందోళన. మీరు వైసీపీ వారు ఉపాధి హామీ పనికి రావద్దు అంటూ గిరిజనులపై టీడీపీ నాయకుల బెదిరింపులు. తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించనున్న దివ్య కళ్యాణ మహోత్సవానికి పెళ్లి పెద్దలుగా ఆహ్వానించేందుకు శ్రీ మహానందీశ్వర స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు నంద్యాల పట్టణానికి పయనమయ్యారు. ఈ సందర్భంగా నంద్యాల శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి సమేత పార్వతీ గంగాదేవి అమ్మవార్లను ప్రత్యేక ఆహ్వానంతో కళ్యాణ మహోత్సవానికి రప్పించనున్నారు. భక్తి శ్రద్ధల మధ్య ఈ కార్యక్రమం వైభవంగా కొనసాగుతోంది. ఓం మహానందీశ్వరాయ. శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు 11వ తారీఖు నాడు సాయంత్రం ఇప్పుడు స్వామివారి నంద్యాలకు బయలుదేరి బ్రహ్మానందేశ్వర స్వామివారిని ఆహ్వానించడానికి బయలుదేరుతున్నారు. ఈరోజు నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఇక నుంచి ప్రతిరోజు కూడా కార్యక్రమాలు ఉంటాయి. 15వ తారీఖు నాడు మహాశివరాత్రి, 16వ తారీఖు తెల్లవారుజామున కళ్యాణం ఉంటుంది, 17వ తారీఖు తీవ్ర రథోత్సవం ఉంటుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రవుతారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం. తిరుమల లడ్డూ కల్తీని ఈ వ్యవహారంలో ఏకసభ్య కమిషన్ కు ఆమోదం తెలుపనున్న కేబినెట్. 18 అంశాలు ఎజెండాపై చర్చించనున్న కేబినెట్. ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యుల నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని, సభ్యుల హక్కులు పరిరక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పట్టుబట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటనతో అసెంబ్లీలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జై జగన్
మకరద్వారం వద్ద సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎంపీలు ధర్నాకు దిగారు. తమపై విధించిన సస్పెన్షన్ ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలు ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్, ఎంపీ మల్లు రవి సహా పలువురు సభ్యులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. పార్లమెంట్ ఆవరణలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నల్గొండ జిల్లా మునుగోడు క్రాస్ రోడ్ లో ఉద్రిక్తత నెలకొంది. 10వ డివిజన్ లో దొంగ ఓట్లు వేయడానికి యత్నించిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమను దూషించారని ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ నుంచి 104 వాహనాలు మాయమైన ఘటన కలకలం రేపుతోంది. మరమ్మతుల పేరుతో పక్కన పెట్టి వాహనాలను అనుమతి లేకుండా డంపింగ్ యార్డ్ కు తరలించి ధ్వంసం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైరల్ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ నేతల స్వార్థం బహిర్గతమైంది. ఓటింగ్ కోసం తీసుకొచ్చిన ఓ వృద్ధురాలిని ఓటు వేయించిన తర్వాత అక్కడే వదిలేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న వృద్ధురాలిని పోలీసులు గుర్తించి తమ వాహనంలో ఇంటికి చేర్చారు. నేతల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ ఫార్మా మాఫియాపై యుద్ధం ప్రకటిస్తూ ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని సిపిఐ నేతలు పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా నియోజకవర్గ కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆందోళన పోస్టర్ను సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాముడు తదితర నాయకులు విడుదల చేశారు. ఫార్మా రంగంలో జరుగుతున్న అవకతవకలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మెడికల్ మాఫియా పేద ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. ఈరోజు సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబాలకి, పేద ప్రజలకి వైద్యాన్ని దూరం చేయాలని ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పీపీపీ విధానాన్ని తీసుకొస్తా ఉంటే మరొక పక్క ఈరోజు రాష్ట్రంలో మెడికల్ మాఫియా, మెడికల్ స్టోర్లు కానివ్వండి, ల్యాబ్స్ కానివ్వండి, ఈరోజు సామాన్యమైనటువంటి వానికి అందే పరిస్థితి లేదు. దాన్ని అరికట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. ఈ నెల 14వ తేదీన సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ మాఫియా గురించి
నిరసన కార్యక్రమం చేపడుతుంది. అందులో భాగంగా AIYF పూర్తిగా సంపన్న మద్దతు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు మనం చూస్తున్నాం, మెడికల్ స్టోర్లో ఒక పారాసిటమాల్ డోలో 650 టాబ్లెట్ తీసుకోవాలనుకున్నా కూడా వాళ్ళకి పడేది 50 పైసలు. కానీ ఈరోజు ఆ టాబ్లెట్ మనకు 2.5 రూపాయల నుంచి 3 రూపాయలు అమ్ముతున్నారు. కానీ అదే సెలిన్ బాటిల్ కూడా 18 రూపాయలు. కానీ అదే మనం హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు 50 నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే ఒక్కొక్క హాస్పిటల్ స్థాయిని బట్టి, ఒక మెడికల్ స్టోర్ స్థాయిని బట్టి ఈరోజు మెడికల్ దందా జరుగుతున్నా కూడా ఈరోజు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఈ జిల్లా అధికారులు ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. మీరు వైసీపీ వారు ఉపాధి హామీ పనికి రావద్దు అంటూ గిరిజనులపై టీడీపీ నాయకులు బెదిరింపులు. పార్వతీపురం మన్యం జిల్లా మంత్రి సంధ్యారాణి ఇలాఖాలో గిరిజనులపై కక్ష సాధింపు. మాకు న్యాయం చేయండి అంటూ పాచిపెంట ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నాకి దిగిన గిరిజనులు. ఎందుకు చేయకూడదు మాకే తెలియక అర్థం కాక ఈ ఆఫీస్ కూడా వచ్చి మేము మాదేది చెప్తున్నామండి. ఇప్పిస్తామని అన్నారు, మరి చూడాలి ఇప్పిస్తారు. ఇప్పుడు మేము కేసాలి వాళ్ళ ఇంటికి వెళ్ళాం సార్, వెళ్ళాం కానీ వాళ్ళు లేరు, ఎటు వెళ్ళారో తెలీదు. కానీ మా పని మాకు కావాలని మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాము. కానీ మరి ఇప్పుడు అక్కడ మనుషులు లేకపోవడం వల్ల ఈ ఆఫీస్కి వచ్చి మేము మాట్లాడుతున్నాం సార్. మాకు ఇంకా ఈ పని ఇప్పించరు, మాకు ఇంకా కన్ఫర్మ్ గా మాకు చెప్పట్లేదు. ఆఫీసర్ సార్ వాళ్ళు బెదిరిస్తాంటే పని చెయ్యొద్దు ఆపియండి అనుకుని బెదిరిస్తున్నారు సార్. ఇందూరు లోకేష్ చెప్తే లోకేష్ చెప్పండి. లోకేష్ చెప్తే మడవలసలోనే సూకర్ రామారావు ఇంటింటికి కొబ్బలేసి ఆడలు కాదు బెదిరింపులండి. మీరు వెళ్ళొద్దు పనిలోకండి భయపడి సాల్వ్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఓటింగ్ నిర్వహించారు. ఈ నెల 13వ తేదీన 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. చూసారు కదా, ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతున.